హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఇప్పుడే టిఫిన్ చేసేసాను. అండ్ ఈరోజు వచ్చేసి మేము అనంతపురానికి వెళ్తున్నాము. దాదాపు ఒక 2 మంత్స్ అయిందనమాట మేము బెంగళూరుకి వచ్చి. ఇంకా ఇంటికి వెళ్ళలేదు, కొంచెం పని పడిందనమాట. ఇంకా అనంతపురానికి వెళ్ళాలి. ఇంకా అలాగే ఫ్యామిలీస్ని చూసుకొని వద్దాము, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము. కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళాడు, ఇంకొక 1 అవర్లో స్కూల్ నుంచి వస్తాడు తను కూడా. ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అవుతాము అన్నీ. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి తినేసి వెళ్ళాలి. ఇంకా ఇక్కడికి నా తమ్ముడు వస్తున్నాడు ఇక్కడికి. ఇంకా తనకి కీస్ ఇచ్చేసి మేము బయలుదేరుతాం. తను ఉంటాడు ఇక్కడే. తల్లి అయితే పడుకుంది, ఇప్పుడే బజ్జుంది. ఇంకా లేచిన తర్వాత స్నానం చేయించాలి తనకి. రాము అయితే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు, మీటింగ్ ఉందంట, అందుకే ఆ సైడ్ డోర్ వేసుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. మార్నింగ్ నుంచి అసలు నేను కాఫీ కూడా తాగలేదండి. అసలు చాలా బిజీ అయిపోయినాను, ఎందుకంటే ఇంకా బ్యాగ్ సర్దేది అదంతా ఉందన్నమాట. నిన్న కూడా చాలా బిజీగా ఉన్నాను. నిన్న తొలి ఏకాదశి కదా, ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసుకొని, ఈవినింగ్ దేవుని గది క్లీన్ చేసుకొని, నైవేద్యం వండుకొని, స్నానాలు చేసి, టెంకాయ కొట్టుకొని, కన్నయ్యకైతే నిన్న స్కూల్ లేదు. ఇంకా టిఫిన్, లంచ్, డిన్నర్ అంటూ చాలా బిజీగా అయిపోయాను. అండ్ వాషింగ్ మిషన్ బట్టలు వేసుకొని నైట్కి అసలు ఇంకా టైర్డ్ అయిపోయాను. అసలు నేను వీడియో కూడా ఎడిటింగ్ చేయలేదు. యాక్చువల్గా అయితే నైట్ టైమ్స్ చేసుకుంటాను మోస్ట్లీ నేను, పిల్లలు పడుకున్న తర్వాత. ఇంకా మార్నింగే మళ్ళీ ఇంకా కన్నయ్యని రెడీ చేసి టిఫిన్ చేసి తినిపించి పంపించే లోపల ఇంకా 9-9:30 అయింది. ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. కాఫీ కూడా తాగలేదు. ఇప్పుడే రాముకి ఇచ్చేసి వచ్చాను. ఇంకా నేను చేసుకొని తాగుతున్నాను. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము, సర్దుకున్నాం లగేజ్ అయితే. ఇంకా 3:34 కల్లా స్టార్ట్ అవ్వాలి అని అంటున్నాడు. మేబీ ఇంకొక 1 అవర్ అటు ఇటు అవ్వచ్చు. ఇంకా నా తమ్ముడు అయితే రాలేదు, మేబీ ఇంకొక 1/2 అవర్లో అలా వస్తాడేమో ఇక్కడికి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అందరివి లగేజ్ అయితే ప్యాక్ చేసాం, రాము ఒక్కటే ఉన్నాయి. రాము నేను ప్యాక్ చేసుకుంటాలే అన్నాడు. ఇంకా రాము ఇందాక వెళ్ళి పిల్లలకి స్నాక్స్ అవన్నీ తీసుకొని వచ్చారు, ఇంటికి తీసుకెళ్ళాలని తీసుకొని వచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్కి ఉండి మార్నింగే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ ఒక 3 days 4 days ఉండి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అనంతపురానికి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. ఇంకా అక్కడ వర్క్ ఉందన్నమాట, కొద్దిగా పని చూసుకొని ఆ తర్వాత మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి. అండ్ నేను ఈరోజు అంతా ఏమేమి చేస్తాను ఏంటి అన్నది కుదిరితే వీడియో షూట్ చేస్తానండి. ఇప్పటికైతే ఇంకా కాఫీ తాగేసి మిగిలిన వర్క్ చేసుకోవాలి. బాయ్. అండ్ ఇక్కడ ఏంటంటే పుదీనా చట్నీ చేద్దామని పల్లీలు వేయించుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పుదీనా చట్నీ ఎలా చేస్తారో, బట్ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఇమిరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి కొంచెం వాటర్ వేసుకొని పుదీనాను అనేది ఉడికించుకుంటాను. వాటర్ మొత్తం ఇమిరిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనాను కూడా వేయించుకుంటాను. కొంతమంది అసలు వాటర్ వేయకోకుండా మొత్తం ఆయిల్లోనే వేయించుకుంటారు, బట్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా. నేను కూడా ఒక్కొక్కసారి అలా చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్గా రైస్ కూడా పెట్టేశాను స్టవ్ పైన. అండ్ ఇంకా కన్నయ్య ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఈరోజు రెడ్ కలర్ డే అంట, అంటే రెడ్ కలర్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసి పంపించమన్నారు. మాకు నిన్న ఈ యూనిఫామ్ ఇచ్చారనమాట. ఇంకా రెడ్ కలర్లో ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ వేసి పంపించాను. నిజంగా ఈ టీ షర్ట్లో చాలా క్యూట్గా అనిపించాడు నాకైతే. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు, అదేదో స్కూల్లో ఇచ్చారంట, అది నాకు చూపిస్తున్నాడు. నీ షర్ట్ బాగుంది నాన్న, బాగుంది నీ షర్టు. స్కూల్కి వెళ్ళావా? నచ్చిందా నీకు స్కూలు? నచ్చిందా? ఏం నేర్పించారు?
ఈ గుజు ఎవరు ఎవరికి కావాలా బాయ్ చెప్పు మామకి అండ్ ఇక్కడైతే నా తమ్మునికి ఇంటికి ఇచ్చేసి తనకి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మోస్ట్లీ మేము ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే రాముకు మీటింగ్ ఉందని చెప్పాను కదా, ఒక 1 అవర్. బట్ అది 1 అవర్ జరగకుండా 2 అవర్స్ పైనే మీటింగ్ జరిగింది. ఇంకా మధ్యలో మీటింగ్ని కట్ చేసి రాలేరు కదా, అందుకే ఇంకా మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఆఫీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుదాం. నాకు కూడా టెన్షన్ ఉండదు మధ్యలో మీటింగ్, ఒకవేళ మధ్యలో మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వస్తే ఇబ్బంది కదా, అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పారనమాట. అంటే ఆఫీస్ మొత్తం అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పారు. అందుకే ఈవినింగ్ మేము 4:35 కల్లా స్టార్ట్ అయ్యాము. మోస్ట్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది, 8:30, 9 అవుతుందని అనుకుంటున్నాము మేము అనంతపురం రీచ్ అయ్యే లోపల. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా చిట్టి తల్లి స్టార్ట్ అయిన 1/2 అవర్కే పడుకునేసింది. ఇంకా రాముతో ఏమంటున్నానంటే కార్ ఎక్కడైనా సైడ్ కాపు, వెనకాల సీట్లో చిట్టి తల్లిని పడుకోబెట్టి వెనకాల కూర్చుంటాను అని చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ చిక్బల్లాపూర్ దగ్గరికి వచ్చేసరికి రోడ్ సైడ్ పనసకాయలు అమ్ముతారు. నిజంగా చాలా బాగుంటాయి. రాముకు పనసకాయలు అంటే చాలా ఇష్టము. అందుకే కార్ ఆపేసి ఇక్కడ పనసకాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా కార్ ఆపేసేసరికి చిట్టి తల్లి లేచేసింది. జస్ట్ పడుకున్న ఒక 1/2 అవర్కే లేచేసింది. నార్మల్గా ఈవినింగ్ టైం అస్సలు పడుకోదు. ఎందుకంటే ఈరోజు ఎందుకు పడుకుందంటే ఆఫ్టర్నూన్ నేను పడుకోబెట్టలేదు కావాలనే. ఎందుకంటే జర్నీలో ఇద్దరిని పిల్లల్ని పట్టుకోవడం అంటే చాలా కష్టము. జర్నీలో పడుకుంటుంది కదా అన్నట్టు నేను ఆఫ్టర్నూన్ పడుకోబెట్టలేదు. బట్ పడుకుంది, కానీ తొందరగా లేచేసింది. జస్ట్ ఒక 1 అవర్ అలా పడుకుంది అంతే. ఇంకా ఇక్కడైతే వాళ్ళు పనసకాయలు తింటున్నారు. నాకెందుకో తెలీదు, జర్నీలో ఏమన్నా తింటే వామిటింగ్స్ వస్తాయన్నమాట కార్లో. ఆ స్మెల్ ఎందుకో నాకు పడదు, కార్ స్మెల్. అండ్ ఇక్కడైతే ఇంకా మేము అనంతపురం అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా చాలా చీకటి అయిపోయింది. ఇంకా పిల్లలకి టిఫిన్ తీసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. అంతసేపు పిల్లలు ఉండలేరు కాబట్టి ఇంకా టిఫిన్ తీసుకుంటున్నాము. కార్లో పిల్లలకైతే తినిపించేసాము. అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వచ్చి రాగానే మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా పైన పడుకుందామని వచ్చేసాము. చూస్తున్నారు కదా అస్సలు పడుకోవట్లేదు, ఆడుకుంటూనే ఉన్నారు. మేము లైట్ ఆఫ్ చేసినా కానీ మళ్ళీ వెళ్ళి లైట్ ఆన్ చేస్తున్నారు. అస్సలు పడుకోవట్లేదు, అసలు టైర్డ్ అనిపించలేదు వాళ్ళకి. అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే నేను ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.